మరణాత ఆదివారం ప్రార్థనలు నూరంతలుగా నెరవేర్చుము, నిండుగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయుము, నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుము. 2026 నూతన సంవత్సరం జనవరి 11వ తేదీ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. లేవియకాండము 26వ అధ్యాయము 11వ వచనము. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుని ఆలయమునకు వెళ్ళి ఆరాధించే మనలను యేసయ్య కనికరించి తన కృపను చూపి మనతో కలిసి మన గృహములకు వస్తాడని, దీవిస్తాడని విశ్వాసం కలిగి ఉంటాము. దేవుని పరిశుద్ధ ఆలయమును మనం ప్రేమిస్తే మన మధ్యకే తన ఆలయమును పంపుతానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. గతంలో ఆయన నియమించిన పరిశుద్ధ ఆరాధన విశ్రాంతి దినమైన 7వ దినము దానిని ఆచరించమని యెహోవా తన ప్రజలకు ఆజ్ఞ ఇచ్చినాడు. ఆ తర్వాత తన కుమారుడిగా యేసుక్రీస్తును పంపి ఆయన ద్వారా పాప విమోచన చేయుటకు సిలువలో మరణం పొంది తన కుమారుని 3వ దినమున లేపి పునరుద్ధానం చేసి ఉన్నారు. ఆ పునరుద్ధాన దినముననే మనం ఆరాధన దినముగా ఆరాధించుచున్నాము. మనం ఆయనకు ఆరాధన చెల్లించే వారముగా ఉంటే ప్రకృతి కూడా పులకించి మనకు సహకరిస్తుంది. దేవుని యొక్క సృష్టిలో మానవుడే ఉన్నతమైనవాడు. అందుకే ఆ సృష్టిని యెహోవా మానవుడికి లోబడేటట్లు చేసినాడు. అట్టి ఉన్నతమైన స్థితిని ఆదాముకిచ్చెను. ఆదామే అన్నిటికీ పేర్లు పెట్టెను. ఆయనను ఆరాధించి కట్టడలను అనుసరించి నడుచుకుంటే ప్రకృతి కూడా వాని కాలములలో తన స్వభావమును చూపి మానవులకు సరైన ఫలాలను ఇస్తూ ఉంది. దేవుడు ఇచ్చే ఆశీర్వాదములు చూడగా వర్షాకాలంలో సమయమునకు వర్షమును ఇచ్చి భూమిని పండింపచేసి శ్రేష్టమైన ఫలములతో నింపి మనం తృప్తికరంగా భుజించే విధముగా జీవింపచేసి మన నుండి కేవలము ఆరాధనను కోరుకుంటున్నాడు తండ్రి. ఆరాధనకు దేవుడు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు. మనకి ఇచ్చిన ఈ వాక్యం యొక్క ఆశీర్వాదములను బట్టి మనకు తెలియబడుతూ ఉన్నది. కావున ఆయన ఆలయంలో ప్రవేశించి పునరుద్ధాన దినమున దేవాది దేవుని యొక్క కృపలను ఆశీర్వాదములను పొంది ఎల్లప్పుడూ యేసుక్రీస్తును ఆరాధించే ధన్యతలను దేవాది దేవుడు మనకెల్లరికూ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. నిరంతరము ఆరాధనీయుడైన మా క్రీస్తు ప్రభువా, నేటి ఆరాధన దినమున నీ దేవాలయములో ఆరాధించగల శక్తి మా ఎల్లరికూ అనుగ్రహించి తోడుగా ఉండుము. దావీదు మహారాజు వలె వరములను అడుగుచున్నాము, వెతుకుచున్నాము. నీ ప్రసన్నతను చూచుటకును నీ ఆలయంలో ధ్యానించుటకును మా జీవిత కాలమంతయు నీ పరిశుద్ధ మందిరంలో నివసింపగోరుచున్నాము. ఈ విధముగా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నిరంతరము నిన్నే ఆరాధించి నీ పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించగల శక్తినిచ్చినందుకు మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. నీ దేవాలయపు మహిమను మా ఎల్లరిపై వర్షింపచేయమని వేడుకొనుచున్నాము. నేడు పెళ్లి రోజు, పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖంలో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చుమని వేడుకొనుచున్నాము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలువబెట్టుము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములను కుమ్మరించుమని వేడుకొనుచున్నాము. మాకు కావలసిన ఈవులను అనుగ్రహించుము. ఈ పరిచర్యను నీ 2వ రాకడ వరకు కొనసాగింప చేయుము. మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానము పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములను చేసి గొప్ప వాక్యములతో నింపుము. ఏ ప్రార్థనా అంశములను మర్చితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున వరములతోనూ తన ప్రసన్నతతోనూ ఆయనను ధ్యానించుటకును జీవితకాలమంతయు ఆయన ఆలయంలో నివసించే భాగ్యములను ఎల్లరికూ మెండుగా దయచేయును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము. నూతన సంవత్సరం అనే దయా కిరీటం ధరింపజేశావు, నీ కృపనే చూపావు. నూతన సంవత్సరం అనే దయా కిరీటం ధరింపజేశావు, నీ కృపనే చూపావు. మా దినములు పొడిగించావు, క్షేమము
స్తోత్రం. దయగల దేవా వందనం, నీ దీవెనలకు స్తోత్రం. ఏ అపాయము రాకుండా ఆజ్ఞాపించావు, ఏ ఖడ్గమునకు అప్పగింపక దాచి ఉంచావు. ఏ అపాయము రాకుండా ఆజ్ఞాపించావో, ఏ ఖడ్గమునకు అప్పగింపక దాచి ఉంచావు. ఎత్తైన నా కోటగా నీవే నిలిచావు, నీ చేతులతో ఎత్తి నన్ను పట్టుకున్నావు. ఎత్తైన నా కోటగా నీవే నిలిచావు, నీ చేతులతో ఎత్తి నన్ను పట్టుకున్నావు. మా దినములు పొడిగించావు, క్షేమమునే పంపించావు. మా దినములు పొడిగించావు, క్షేమమునే పంపించావు. దయగల దేవా వందనం, నీ దీవెనలకు స్తోత్రం. దయగల దేవా వందనం, నీ దీవెనలకు స్తోత్రం. నూతన సంవత్సరం అనే దయా కిరీటం ధరింపజేసావు